వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వైదొలగవలసి వస్తుంది అని అంచనా వేసుకొని హడావిడిగా అత్యవసర లోక్సభ సమావేశాలను రాజ్యసభ సమావేశాలను ఏర్పాటు చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ అంశాలు నేను చెప్పే కంటే మీకు అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఇండియా కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అని చెబుతూ వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ గారి ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, నరేంద్ర మోడీ ఒక ఫ్యాసిస్ట్ అని విమర్శించిన చంద్రశేఖరరావు గారి యొక్క వైఖరి విధానం ఏందో ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఈరోజు మీడియా మిత్రులకు నేను చేయబోయే లేఖ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ నాయకుడిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వారు రాసిన లేఖ. ఈ లేఖ జూలై 6, 2018. డియర్ డాక్టర్ చౌహాన్జీ, అంటే అప్పుడు ఈ కమిటీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి సంప్రదించడానికి నియమించిన వ్యక్తి చౌహాన్. అతను 2018లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే దానికి తిరిగి కేసీఆర్ గారు 2 పేజీల లేఖ రాసిండు. ఈ 2 పేజీల లేఖలో 4th పారాగ్రాఫ్ను నేను చదివి వినిపించదలుచుకున్నా. ఇన్ ద అబోవ్ బ్యాక్డ్రాప్ అవర్ పార్టీ అయ్యి తెలంగాణ రాష్ట్ర సమితి స్ట్రాంగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. జమిలీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. మీరు తక్షణమే ప్రక్రియ చేపట్టండి, జమిలీ ఎన్నికలను నిర్వహించండి అని చెప్పి 2018లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసిండు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన కుమారుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారిని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు పంపించి ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము అనుకూలంగా ఉన్నాము, తక్షణమే ఈ దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి we all know that 4 to 6 months of time is being spent in conducting elections each time to Lok Sabha and state legislatures. అంటే 4 నుంచి 6 నెలలు ప్రతిసారి స్టేట్ అసెంబ్లీస్ లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ల వల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, అదేవిధంగా అధిక వ్యయం అవుతుంది. వీటి అన్నిటిని నిలువరించడానికి జమిలీ ఎన్నికలే ఏకైక పరిష్కారం అని చంద్రశేఖరరావు గారు స్వయంగా రాసిన లేఖ. మీకు ఏమైనా అనుమానం ఉంటే రెండో పేజీలో వారి సంతకం, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క సొంత సంతకం. ఈ లేఖ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ రావు గారికి ఇచ్చి పంపించండి. ఈ లేఖలో కూడా అదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. యాజ్ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ప్రీ షెడ్యూల్ ఎంగేజ్మెంట్స్, I am deputing Sri B. Vinod Kumar, Member of Parliament Lok Sabha, on my behalf of participate in the interaction and convey our views and the suggestions before the commission. ఈ కమిషన్లో ఉన్న పెద్ద మనిషి చౌహాన్ గారికి నేను వినోద్ మాజీ పార్లమెంట్ సభ్యుడిని నా ఆథరైజ్డ్ లేఖ ఇచ్చి ఆథరైజ్డ్ పర్సన్గా నేను పంపిస్తున్నా అని చంద్రశేఖరరావు గారు పంపించిండ్రు. ఇప్పుడు నేను అడుగుతున్నా, బీజేపీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు, మేము వాళ్ళు రంకెలు వేసుకుంటున్నాం, వీధుల్లో పోరాటాలు చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారిని గద్దె దించే వరకు విశ్రమించేది లేదు అని మాట్లాడిన చంద్రశేఖరరావు గారు మీ బీఆర్ఎస్ యొక్క వైఖరి ఏమిటి? బీజేపీ విధానాన్ని మీరు సంపూర్ణంగా సహకరిస్తున్నట్టే కదా. ఆల్రెడీ ఈ అంశం మీద రోజుల కొద్ది చర్చలు జరుగుతున్నా బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించినట్టుగా మాట్లాడడం లేదు. సో పార్లమెంటులో ఏదైనా రాజ్యాంగ సవరణ కోసం, ముఖ్యంగా ప్రధానమంత్రి విధానంతో ఎన్నుకునే లోక్సభ ఎన్నికలను ఒకవేళ మార్చాలి అంటే
జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే 2/3 మెజారిటీ కావాలి లోక్సభలో రాజ్యసభలో. సో లోక్సభలో రాజ్యసభలో 2/3 మెజారిటీ భారతీయ జనతా పార్టీకి లేదు స్వయంగా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆ పార్టీల యొక్క పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపినప్పుడే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఇండియా కూటమి ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుంది. అందుకే ఆ కమిటీలో నియమించిన అధీర్ రంజన్ చౌదరి గారు నేను ఆ పాత్ర పోషించబోను, నన్ను అందులో నియమించడం తప్పు అని చెప్పి వారు వైదొలిగినరు. లోక్సభలో 7, లోక్సభలో 9, రాజ్యసభలో 7 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ వైఖరి ఏమిటి? మేము మొదటి నుంచి చెబుతున్నది అదే. 9 బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో, 1 ఎంఐఎం, 10కి 10 బీజేపీకి అనుకూలంగా ఓటేసే సభ్యులు. రాజ్యసభలో ఉన్న 7కి 7 తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పెను ప్రమాదంలోకి నెట్టివేసే విధానం ఈ జమిలీ ఎన్నికల విధానము. జమిలీ ఎన్నికల విధానం వల్ల రాష్ట్రాల యొక్క ప్రతిపత్తి తగ్గడమే కాకుండా రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాసే అవకాశం ఉంది. ఈ దేశము రాష్ట్రాల సమూహంతో ఏర్పడ్డ దేశము. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాల కలయిక, కూడికనే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము. ఇవాళ ఈ రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలకు అందుతున్న హక్కులను, అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీయడానికి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తి, ఒక పార్టీ చేతిలో అధికారాలను పెట్టుకోవడానికి ఈరోజు బీజేపీ కుట్ర చేస్తుంది. గతంలో 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ఎలక్షన్ అని మాట్లాడినప్పుడు నేను మొన్న అవిశ్వాస సందర్భంగా పార్లమెంట్లో ప్రస్తావించిన ఈ విషయాన్ని. మీరు కుట్ర చేస్తున్నారని నేను ఆ రోజే చెప్పిన. నేను ముందే ఊహించిన తొందరలోనే భారతీయ జనతా పార్టీ ఈ విధానంతో ముందుకు రాబోతుందని. గత నెలలో జరిగిన లోక్సభ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నేను విస్పష్టంగా మాట్లాడిన 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 పార్టీ అనేది ఒక డ్రామా. 1 నేషన్ 1 పార్టీ, 1 నేషన్ 1 పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్నారని చెప్పి లోక్సభ సాక్షిగా ఈ దేశ ప్రధానమంత్రిని నేను నిలదీయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కుట్రను ముందుగానే ఊహించి లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఈరోజు మీరందరూ ఆలోచన చేయాల్సింది, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిన, జిఎస్టీ బిల్లు తీసుకొచ్చిన, నోట్ల రద్దు చేసిన, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన, 370 ఆర్టికల్ రద్దు చేసిన, ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిన, ప్రతి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి సంపూర్ణంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. దాంతోపాటు జమిలీ ఎన్నికలు కూడా చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన మద్దతునిచ్చిండు. ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదు, ఒకే తానులోని ముక్కలు. బీజేపీలో బి, టీఆర్ఎస్లో ఆర్ఎస్, ఈ 2 కలిపితే బీఆర్ఎస్ అయినాయి. ఇప్పుడు ఈ దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టబోతున్న జమిలీ ఎన్నికలను నిలువరించాల్సిన అత్యవసర పరిస్థితులు ఈ దేశంలో దాపురించినాయి. జమిలీ ఎన్నికలు అనే దాన్ని చివరికి అధ్యక్ష తరహా ఎన్నికలకు దారితీస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పరోక్షంగా ఎన్నుకుంటున్న ప్రధానమంత్రి పదవికి కావలసినంత లోక్సభ సభ్యులని మద్దతు కూడగట్టలేడు. వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా గెలిచి ఇండియా కూటమితోని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. సర్వేలన్నీ ఆ నివేదికలు ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి తరహా ఎన్నికలను కాకుండా అధ్యక్ష తరహా ఎన్నికలకు మార్చడానికి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే స్లోగన్ని బీజేపీ తీసుకొచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉన్నది. రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఉన్న సబ్జెక్ట్స్
అంటే ఈ ప్రభుత్వము రాజ్యాంగము స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెన్స్ సబ్జెక్ట్స్ అని 3 విధాలుగా విభజించింది పరిపాలనను. సో ఇప్పుడు స్టేట్లో ఎలాంటి అధికారాలు లేకుండా సర్వ అధికారాలను అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చి అధ్యక్షుడికే పూర్తిగా ఇచ్చి, మంత్రివర్గంలో ప్రధానమంత్రి వేరు, మంత్రులు వేరు కాదు, వారి సహచరులే, నిర్ణయాలలో ఎవరి సబ్జెక్ట్స్కి వాళ్ళకు ఉంటాయి. కానీ అధ్యక్ష తరహా ఎన్నికలలో సర్వ అధికారాలు అధ్యక్షుడి చేతుల్లో ఉంటాయి. మంత్రివర్గం ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంత్రివర్గం సలహా మండలి కింద మారిపోతుంది, నిర్ణయాత్మక మండలి నుంచి సలహా మండలి కింద మారిపోతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా బీజేపీ చేస్తుంది. అదేవిధంగా ఈ అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారతదేశము ఉనికిని మనుగడను కోల్పోతుంది. ఈ అన్ని కుట్రలు జరుగుతున్నప్పుడు ఎందుకు చంద్రశేఖరరావు గారు మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడతలేడు? కమిటీ నియమించినాక కూడా పార్లమెంటును సమావేశాలను ఏర్పాటు చేయడానికి తేదీలను ప్రకటించినా కూడా చంద్రశేఖరరావు మౌనంగా ఉన్నాడు అని అంటే ఈ మౌనం మోడీకి అనుకూలమే కదా. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది. అందుకే నరేంద్ర మోడీ ప్రతిపాదించిన 1 నేషన్ 1 ఎలక్షన్ని ఇండియా కూటమి ఎదిరిస్తుంది. ఇండియా కూటమి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చంద్రశేఖరరావును ప్రశ్నిస్తుంది, నీ విధానం ఏంది? నువ్వు గతంలోనే ఈ జమిలీ ఎన్నికలకు అనుకూలమని చెప్పినవు. ఇప్పటి సర్వేలన్నీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని నివేదికలు ఇస్తుంది. కాబట్టి రాష్ట్ర ఎన్నికలను కూడా ఈ విధానాన్ని అడ్డం పెట్టుకొని ఆలస్యం చేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి తీసుకొచ్చి కాంగ్రెస్ మీద కుట్ర చేసి కాంగ్రెస్ ఈ 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు చంద్రశేఖరరావు గారు సహకరిస్తున్నారు. ఇది నిర్దిష్టమైన ఆరోపణ కేసీఆర్ గారి మీద చేస్తున్నాం. టీఆర్ఎస్ ఈ విషయంలో విస్పష్టంగా ముందుకు రావాలి. మీరు ప్రజల పక్షాన ఉంటారా? గతంలో మీ భాగస్వామి అయిన ఈ రోజుకు అందులో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమిలోనే మీరు ఉండి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తారా? తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజున్న పరిస్థితులు, సర్వేలు, నివేదికలు, ప్రజల యొక్క మూడ్ స్పష్టత వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా సర్వేలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక ప్రక్రియ కింద పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఈ ప్రక్రియను అత్యవసరంగా చేపట్టకపోయినుంటే ఈ అనుమానాలు లేవనెత్తాల్సిన అవసరం, ఈ అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆనాడు మొన్ననే జరిగిపోయిన పార్లమెంటు సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఎందుకు అత్యవసర సమావేశాలను నియమించండు? అసలు రాష్ట్రపతి వ్యవస్థనే దిగజార్చండు. ఈ దేశం రాష్ట్రపతి అని అంటే దేశ ప్రథమ పౌరుడు. ఆ హోదాలో పనిచేసిన వాళ్ళు గౌరవప్రదంగా మిగతా వ్యాపకాలకు, మిగతా నియామకాలకు అతీతంగా ఉంటారు. కానీ భారత రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్ గారిని ఈరోజు ఈ కమిటీకి చైర్మన్గా నియమించిండు. మాజీ భారత రాష్ట్రపతిని ఈ కమిటీకి నియమించడం, వారు ఆమోదించడం అంటేనే రాష్ట్రపతి అనే అత్యున్నత గౌరవప్రదమైన పదవికి కలంకం తీసుకొచ్చినట్టే. ఇంకెవరిని నియమించినా ఇలాంటి అనుమానాలకు తావు లేకుంటుండే. అత్యంత గౌరవప్రదమైన దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా 5 సంవత్సరాలు పనిచేసిన రామ్నాథ్ కోవింద్ గారిని ఈ కమిటీ చైర్మన్గా నియమించి ఈ రకమైన నివేదికలు ఇవ్వండి అని అడగడం అంటేనే దీని వెనకాల ఉన్న కుట్రను అర్థం చేసుకోవాలి. ఈ అత్యవసర సమావేశాలు దేనికి సంకేతము? ఇప్పుడు ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గారు నేను చెప్పారు, ఇండియా కూటమిలో 60% ప్రజల యొక్క ఓట్లున్న రాజకీయ పార్టీలన్నీ ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇండియా కూటమి స్పష్టంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు బ్రూటల్ మెజారిటీ ఉంది మాకు, ఎవరికి తల ఉంచమని నరేంద్ర మోడీ గారు మాట్లాడినరు. కానీ దేశాన్ని మొత్తం కదిలించి
రైతాంగాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు దేశానికి క్షమాపణ చెప్పే విధంగా పోరాటాలను నిర్మించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈరోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ మూల సూత్రాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి సవరణలు తీసుకొచ్చినా దేశవ్యాపిత ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఈ ప్రభుత్వం మోడీ మెడలు వంచుతుంది. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో వీళ్ళు ఇచ్చే నివేదిక ఏంది, ఆ నివేదిక తర్వాత లోక్సభలో జరిగే చర్చ ఏందిని బట్టి ఇప్పుడు మీరు ప్రస్తావించే అంశాలన్నీ కూడా ముందుకు వస్తాయి. ఈరోజు ప్రాథమికంగా స్థూలంగా పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసిండ్రు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ని ముందుకు వెళ్ళాలంటే ఒక కమిటీని నియమించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో నివేదిక ఏమని అడిగినరు. ఈరోజు ఈ రెండింటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తుంది, ప్రశ్నిస్తుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు జాతీయ పార్టీలు కాదు, ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఉందని చెప్తున్నాం. రాజకీయ పార్టీల ప్రయోజనం ఒక వ్యక్తిని ప్రధానమంత్రిని చేయడానికి, ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాంగ్రెస్ విధానం కాదు. ప్రధానమంత్రి గతంలోనే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే భారత రాజ్యాంగాన్ని రాసుకునే కంటే ముందు జరిగిన పార్లమెంటరీ వ్యవస్థలో జరిగిన చర్చలల్లో ప్రెసిడెంట్ ఫార్మేట్ ఎలక్షన్ మీద చర్చలు జరిగినాయి. ప్రైమ్ మినిస్టర్ ఫార్మేట్ లాంటి ఎలక్షన్స్ మీద చర్చలు జరిగిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఫార్మేట్ ఎలక్షన్స్కి మనం ప్రాధాన్యత ఇచ్చుకున్నాము. ఎందుకంటే ఇది అందరికీ జవాబుదారీతనంగా ఉండాలి. ఒక వ్యక్తి చేతిలో గుత్తాధిపత్యంగా అధికారాలు పెట్టకూడదు. అలా పెడితే అది నియంతృత్వ పోకడలకు దారితీస్తుంది, నియంతృత్వ పాలన వస్తుంది అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భావించింది. కాబట్టి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలకు చాలా ఎక్కువ అధికారాలను ఇచ్చి అభివృద్ధి చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు బీజేపీ చేస్తున్న కుట్ర రాష్ట్రాలను నిర్వీర్యం చేసి అధికారాలని గుత్తాధిపత్యంగా కేంద్రానికి తీసుకెళ్ళి ఒక వ్యక్తి చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దేశం యొక్క మనుగడకే ప్రమాదంగా మారుతుంది. అందుకే ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అప్పుడు జరిగిన పరిస్థితులు, ఆ రోజు దేశంలో ఉన్న పరిస్థితుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు రద్దవడం, కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వాలు కాలం పూర్తి చేసుకోకుండానే రద్దవడం వల్ల దేనికి సంబంధం లేకుండా పోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలు ఫిరాయింపులు, ప్రభుత్వాలు పడగొట్టడాలు, కూటములు బదలాయింపులు ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు సుస్థిరమైన జాతీయ స్థాయి రాజకీయ పార్టీల మధ్యలోనే పోటీ ఉన్నది. ఆ రోజు ఆరోగ్యకరమైన రాజకీయాలు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ప్రాంతీయ ప్రజల యొక్క ఆలోచన విధానాలలో మార్పు వచ్చింది. 75 సంవత్సరాల ప్రజాస్వామిక దేశంలో ఎన్నో మార్పులు చేర్పులు, ప్రజల యొక్క ఆకాంక్షలలో విధానాలలో మార్పు వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేయడము, ముందుకు జరపడము, వెనక్కి జరపడము చేయాలి. ఆ రోజు ఆ విధానంలోనే ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మనది లోక్సభతో పాటు ఉండే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎందుకు చంద్రశేఖరరావు ముందస్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని 6 నెలలు ముందుకు తెచ్చుకుండు? ఈరోజు మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళి దాన్ని కలపాలనుకుంటుండు? ఇప్పుడు లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసే ఉన్నాయి. సో ఆ సమయం ఇప్పుడు లోక్సభ చాలాసార్లు ఒకసారి 13 నెలలకే రద్దయింది. చాలా సందర్భాలలో 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకోలే లోక్సభ కేంద్ర ప్రభుత్వం. కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలలో సంపూర్ణమైన మెజారిటీ రాకపోవడమో, లేకపోతే వచ్చిన తిరుగుబాటు జరగడమో, లేదా హంగ్ అసెంబ్లీలు ఏర్పడి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడమో, లేదా ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పెట్టడమో, రకరకాల చర్యలు జరిగినాయి. ఈరోజు అన్ని రద్దు చేసి ఒకేసారి ఎన్నికలు పెట్టింది అనుకుందాం కాసేపటికి. కొన్ని రాష్ట్రాలలో సంపూర్ణమైన మెజారిటీ రాక హంగ్ అసెంబ్లీ వచ్చి ఎవరెవరికి మద్దతు ఇవ్వకపోతే మళ్ళీ తక్షణమే ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే 5 సంవత్సరాలు రాష్ట్రపతి పాలన పెడతారా? 5 సంవత్సరాలు ఒకవేళ రాష్ట్రపతి పాలన పెడితే ప్రజాస్వామ్యం ఉన్నట్ట ఈ దేశంలో?
పోనీ అన్ని రాష్ట్రాలలో సంపూర్ణమైన మెజారిటీ వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కేంద్రంలో మెజారిటీ లేక హంగ్ పార్లమెంట్ ఏర్పడి 6 నెలల్లోనే పార్లమెంటు రద్దు అయిపోతే ఈ దేశంలో ఎమర్జెన్సీ పెడతారా? ఎమ్మడే ఎన్నికలు నిర్వహిస్తే 4.5 సంవత్సరాలకు నిర్వహిస్తారా?